ఒకటో కేబుల్ ఇది చూడండి, ఇది బ్రేక్ కేబుల్ మన ప్రాబ్లమ్స్ బ్రేక్ లైనర్ ప్రాబ్లము అండ్ బ్రేక్ ఇష్యూ వస్తుంది, బ్రేకింగ్లో ఇష్యూ వస్తుంది అండ్ బ్రేక్ స్టక్ అయిపోవడం, వెనక్కి రాకపోవడము, బ్రేక్ పట్టుకోవడం వల్ల మైలేజ్ రాకపోవడం జరుగుతుంది. ఇది చేంజ్ చేసుకోవాలి 1 ఇయర్కి ఒకసారి. అండ్ రెండోది వచ్చేసి చూడండి, క్లచ్ కేబుల్ అసెంబ్లీ మనం పార్ట్ నెంబర్తో చూసుకోండి. మనం పార్ట్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాము. ఇది 158, బ్రేక్ కేబుల్ వచ్చేసి 112. మనం సపరేట్గా వీడియో చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి గేర్ స్టక్ అవ్వడం, గేర్ మారకపోవడము, ఈ థ్రెడ్డింగ్ అనేది లూజ్ అయిపోయాక థ్రెడ్డింగ్ ఎండ్ అయిపోతుంది, ఇంకా థ్రెడ్డింగ్ టైట్ చేయనీకి ఉండదు. అలాంటప్పుడు ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి. ఇంకా మూడవ ప్రాబ్లం వచ్చేసి స్పీడోమీటర్ కేబుల్ అండి. పార్ట్ నెంబర్ చూస్తున్నాడు. స్పీడోమీటర్ కేబుల్ వస్తే దీనివల్ల స్పీడ్ చూపించకపోవడము, మైలేజ్ ఎంత వస్తుందో మనకు అర్థం కాదు. మనము డిటి చూసుకుంటుంటాము, డిస్టెన్స్ టు ఎంటీ, ఎంత పెట్రోల్ వాడుతున్నాము ఏంటి, అలాగే మన స్పీడ్ ఎంత వెళ్తుంది, అలాగే మనం ఎన్ని కిలోమీటర్లు రన్ చేసాము, మనం ఎంత తిరిగాము చూసుకోవడానికి. అలాగే ఓడిపి స్కానర్లో 0 చేసేసి మనం ట్రిప్ స్టార్ట్ చేయడానికి వీటి యూసేజ్ అనేది ఉంటుంది. మనం వేసిన పెట్రోల్కి తగ్గట్టు ఎంత దూరం పోతున్నామని అది చెప్పేస్తుంది కూడా మన బండి, ఎందుకంటే ఫుల్లీ డిజిటల్ మీటర్లో అన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ మనం చూసుకుంటే 4వ కేబుల్, ఇది వచ్చేసి 122. చూడండి, పార్ట్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాము. మీరు థ్రోటల్ కేబుల్ ఎస్ఏ ఇది. ఎందుకంటే మనం బండి రైజ్ చేసినప్పుడు అక్కడే రైజింగ్లో ఆగిపోవడము, ఎక్సిలేటర్ వైర్ మళ్ళీ వెనక్కి చేస్తే వెనక్కి వెళ్ళకపోవడము, స్పీడ్ చూపించడము, అలాగే థ్రోటల్ అలాగే నిలబడిపోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి ఈ కేబుల్ అనేది మారిస్తే చాలా ప్రాబ్లం నుంచి బయటకు వస్తాము. ఇది చూడండి, థ్రోటల్ కేబుల్, స్పీడోమీటర్ కేబుల్, క్లచ్ కేబుల్, బ్రేక్ కేబుల్, ఈ 4 కేబుల్స్ అనేది 1 ఇయర్కి ఒకసారి మారిస్తే బండిలో చాలా స్మూత్నెస్ ఉంటుంది, అన్నీ పర్ఫెక్ట్గా రెస్పాన్స్ అవుతాయి, మన బండి కండిషన్లో ఉంటుంది. ఇటువంటి వాటి కోసము ఇంత ఖర్చు అనేది సింపుల్ విషయము. 365 రోజులకి మనం 112, 158, 112, 122 ఇదేం పెద్ద విషయం కాదు. మనం చేంజ్ చేస్తే బండిలో ఉండే పర్ఫెక్షన్ అనేది వేరే లెవెల్ ఉంటుంది.